పులివెందల ఉప ఎన్నిక చూసిన తర్వాత నారా లోకేష్ బాబు తండ్రికి మించిన తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కానీ రాజకీయాలలో డైరెక్ట్ అటాక్ ఇవ్వడు. కుయుక్తులతో, కుట్రలతో, కుతంత్రాలతో కుర్చీని చేజిక్కించుకోవాలి అని చూస్తాడు. ఒంటరిగా ఎప్పుడూ ఎన్నికలకు వెళ్ళడు. ఒంటరిగా వెళ్ళి ప్రజాభిమానం సంపాదించుకొని గెలవటం చంద్రబాబుకి ఎప్పుడూ కూడా తెలియదు. అంత ప్రజాభిమానం కూడా లేదు. చంద్రబాబు రోడ్లపైన వెళ్తూ ఉంటే జనాలు ఆయన కోసం ఎగబడరు, ఆయన చూడాలని తాపత్రయపడిన కూడా పడరు. నువ్వు డబ్బులు ఇచ్చి, బిర్యానీల ప్యాకెట్లు ఇచ్చి జనాలను తెప్పించుకోవడం తప్ప స్వచ్ఛందంగా జనాలు వచ్చి చంద్రబాబును చూడటం కానీ, చంద్రబాబు పైన అభిమానంతో ఓట్లు వేయటం కానీ ఉండదు. కుయుక్తులతో, కుట్రలతో కుర్చీని ఎలా చేజిక్కించుకోవాలి, వెన్నుపోటు రాజకీయాలు ఎలా పడవాలి, ఇది బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడికి తనయుడిగా నారా లోకేష్ ఈరోజు పులివెందల ఉప ఎన్నిక జరిపించాడు. అసలు పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు రాలా, పోలింగ్ బూతుల్లోకి ఓటర్లు రాలేదు. పక్క నియోజకవర్గాల నుండి, పక్క జిల్లాల నుండి ఓటర్లను తెప్పించుకున్నాడు. సీసీ కెమెరాల సాక్షిగా ఎవరైతే ఆ ఓటర్లు లైన్లో నిలుచుకున్నారో అడ్డంగా బుక్ అయినారు. వాళ్ళు పులివెందల ఓటర్లు కాదు అని. అయినా కానీ ఒక్కొక్క ఓటర్కి 400 మందిని, ఒక్కొక్క గ్రామానికి 400 మంది టీడీపీ గూండాలను పెట్టి పోలింగ్ బూతుల్లోకి రానివ్వకుండా ఓట్లు వేసుకుని అన్ని సాక్ష్యాధారాలతో సహా వీడియోలు బయట వచ్చేసాయి. 100 ఓట్లు పడితే 80 ఓట్లు మాకు, 15-20 ఓట్లు టీడీపీకి మేమే వేశాము అని అంటున్నారు. ఇలాంటి ఎన్నిక కూడా ఒక ఎన్నికేనా? ఇలాంటి ఎన్నికలు కూడా ఒక ఎన్నికేనా? ఇలాంటి ఎన్నికల వల్ల అవతల వ్యక్తులలో, ప్రజలలో కసి పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు పట్ల, లోకేష్ పట్ల వ్యతిరేకతాభావం వేస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగితే, ఇలాంటి సంఘటనల వల్ల బాధపడిన ప్రజలు ఉద్వేగంతో ఏమీ చేయలేక వాళ్ళు ఎటైనా మారచ్చు. సంఘ విద్రోహకర శక్తులుగా మారచ్చు, నక్సలైట్లుగా మారచ్చు, మావోయిస్టులుగా మారచ్చు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుకు శత్రువులుగా వాళ్ళు సమాజంలో తిరగవచ్చు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇలానే జరిగింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సలైట్లు, మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలిశారు ఆయన యొక్క మంచితనం వల్ల. ఈరోజు చంద్రబాబు పరిపాలన, లోకేష్ బాబు పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి రాష్ట్రంలో వస్తుందా కాదు, వస్తున్నది. లోకేష్ బాబు యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం పట్ల ఎంతోమంది బాధితులు ఈరోజు మనం ఏ తప్పు చేయకుండా మనం శిక్షింపబడుతున్నాం, మనం బాధింపబడుతున్నాం. కనీసం మనల్ని ఓట్లు కూడా మనల్ని వేయటం లేదు. ఇలాంటి నిరంకుశత్వ పరిపాలనకు మనం స్వస్తి చెప్పాలి, ఎలాగైనా ఈ వ్యక్తులకు బుద్ధి చెప్పాలి అని ప్రతి వ్యక్తి కూడా ఈరోజు సంఘ విద్రోహకర శక్తులుగా ఇలాంటి ప్రభుత్వాల వల్ల మారతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. లోకేష్ విషబీజం నాటాడు. ఇప్పుడు లోకేష్ నాటిన విషబీజం అది లోకేష్ను ఖచ్చితంగా శిక్షిస్తుంది భవిష్యత్తులో. లోకేష్ బాబు ఖచ్చితంగా ఆ విషబీజం వల్ల, ఆ విత్తనం వల్ల ఖచ్చితంగా లోకేషే ఇబ్బందుల పాలవుతాడు ఖచ్చితంగా. ఇది లోకేష్ బాబు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్నికలు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. నీ మనసుకు తెలుసు. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎన్నికలలో గెలిచావా లేదా అనేది నీకు తెలుసు లోకేష్ బాబు. ఈరోజు ఎన్నికలు ఎలా జరిపావు, ఇది నీ విజయమా, వైఎస్ఆర్సీపీ విజయమా అనేది నీకు తెలుసు. కానీ నువ్వు ఈ ఎన్నికల తర్వాత శత్రువులను మూటగట్టుకున్నావు, ప్రజలలో వ్యతిరేకత సంపాదించుకున్నావు, ప్రజలలో కసి పెంచావు. ఈ కసి ఎలా మారుతుందంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించేంత వరకు వెళ్ళొచ్చు, మిమ్మల్ని గద్దె దింపేంత వరకు వెళ్ళొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టేంత వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి పరిపాలనల వల్ల
ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో తిరుగుబాటు అనేది వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి.